అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్‌లో నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఏపీ గవర్నమెంటు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన వెంటనే మన ఆమ్ సారీ అంబటి రాంబాబు గారు వచ్చేసారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇది ఆయన ఏడుపు. వచ్చాడు, పెట్టాడు. అసలు అన్నయ్య, నీకు అన్నా క్యాంటీన్లు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం జనానికి నీకు ఇష్టమా కాదా అది చెప్పు. మీ గవర్నమెంట్లో ఎలాగ తీసేసి అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ తిరిగాళ్ళు ఇస్తున్నారు. పేదోడికి పట్టిడి అన్నం పెట్టడం తప్ప ఉప్ప ఈ రెండు చెప్పొచ్చు కదా. ఎందుకు సొల్లు? ఎంత అవసరమా దీనికి? ఒక ప్రెస్ మీటు, వెనకాల బోర్డులు, టీవీ అడావిడి, ఇదంతా అవసరం అన్నయ్య చెప్పు. నువ్వు పని చేయ అన్నయ్య, నీకు అదే బెస్ట్. అరగంట గంట చూసుకుంటా పోతా ఉండు. ఎలాగ ఖాళీ కదా 5 ఏళ్ళు అన్నవు. సరిగ్గా చూసుకో. నెక్స్ట్ 3వ 4వ నువ్వేనంట. రెడీ అయిపోయింది. ఆ మధ్యన మీ కార్యకర్త ఒక ఆయన చనిపోతే 5 లక్షలు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. అందులో సగం డబ్బులు నేను ఇస్తేనే కానీ చెక్ మీద సంతకం పెట్టనన్నట్టుగా, చెక్ ఇవ్వనన్నట్టుగా. నెక్స్ట్ నువ్వే ముందు ఆ కేసులు చూసుకో అన్నా. మనం తిన్నదంతా బయటకు వస్తే ఈ ఏడుపు ఎందుకు? అన్నా క్యాంటీన్ల మీద మంచి పనులు ఏదన్నా చేస్తే కొద్దిగా మీరు హర్షించినట్టు మాట్లాడి సపోర్ట్ చేస్తే జనం కూడా సపోర్ట్ చేస్తారన్నయ్య. ఎందుకన్నా తెగ బాదుకుంటున్నారు. మీ బాస్ ఏమో ఏడన్నా శవం కనపడితే మాత్రం వస్తాడు ఆయన, ఇంకెక్కడా రాడు. నువ్వేమో చిన్నదానికి పెద్దానికి మీటింగ్లు ఆడావిడి ఇవన్నీ అవసరమా మనకే చెప్పు. కాబట్టి వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, పేదోడికి పట్టిడి అన్నం పెడుతున్నారు. పెట్టనే అన్నయ్య. అది ఎంతమందికి ఏంటి అన్నది నువ్వు చూడు. నువ్వు కూడా ఇల్లు కావాలితే భోజనానికి. ఓకే, జాగ్రత్త అన్నా. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టబాక.